హాయ్, ఈరోజు నేను అన్నంలో పొడి చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ అండి, ఆరోగ్యము చాలా. ఇది పిల్లలకి చాలా బలము. దీంట్లో ఎన్ని రకాలు? 4 రకాలు ఉంటాయి. కందిపప్పు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు మినప్పప్పు అండ్ శనగపప్పు, 1 కప్పు పెసరపప్పు. ఈ 4 మనము ఒట్టి బాండిలోనే వేయించుకోవాలి, నూనె వేయకూడదండి. సపరేట్ వేయించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఏంటంటే ఫస్ట్ 1 కప్పు కందిపప్పు తీసుకుంటాం కదా, కందిపప్పుని అది వేయించుకోవాలి. తర్వాత మినపప్పు తీసుకుంటాం కదా, మినపప్పు వేయించుకోవాలి. పెసరపప్పు తీసుకుంటే పెసరపప్పు, అన్నీ 4 ఈక్వల్ తీసుకోవాలి. ప్లెయిన్ బాండిలోనే వేయించుకోవాలి, నూనె వేయకూడదు. తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు మటుకు నూనెలో వేయించుకోవాలి. కొంచెం ఇంగువ, అంత ఉప్పు వేసుకోవాలి. పిల్లలకైతే చాలా హెల్దీ అండి. ఇప్పుడు అందరికీ ఈ మధ్య కొంచెం జీలకర్ర అండి, ప్లెయిన్ జీలకర్ర కొంచెము. దీన్ని ఏం వేయించాల్సిన అవసరం లేదు. మెంతులు ఏం అవసరం లేదు కదా, మెంతులు కూడా ఏం వద్దండి. ధనియాలు కానీ ఏమి వద్దు. ధనియాలు వేస్తే అది చట్నీ పొడి అవుతుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు పిల్లలకి కంటికి వస్తుంది కదండి, తొందరగా సైట్ వస్తుంది పిల్లలందరికీ. ఇలాంటి ఫుడ్ పెట్టండి, చాలా బలము. చూడండి, నేను పొడి చేసి మీకు చూపిస్తాను. ఇది పిల్లలకు చాలా ప్రోటీన్ ఫుడ్ అండి, చాలా మంచిది. చాలామందికి ఈ అన్నంలో పొడి అనేది తెలియదండి. ఇది ఎక్కువ శాతం నెల్లూరు సైడ్, అటు సైడ్ చేస్తుంటారు. దీనికి కాంబినేషన్గా మనము రోటి గోంగూర పచ్చడి అండ్ దోసకాయ పచ్చడిలో కలుపుకొని తింటే, నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ ముద్దలో మీరు ఇది పొడి వేసి కొంచెము పొరబోతుందండి, అందుకని ఖచ్చితంగా పిల్లలకు నెయ్యి వేసి పెట్టాలి. ఇది పొరబోతుంది, జాగ్రత్త. ఓకేనండి, ట్రై చేయండి.